రాజధానిలోకి వెళ్ళే రోడ్లు ఒక ఎత్తు అయితే, మీరు అట్నుంచి వెళ్తూ ఉన్నప్పుడు ఆ రాజధాని ప్రాంతంలో అవి కనబడుతున్నాయి కదా బిల్డింగ్లు పెద్ద పెద్దవి. ఈ ప్రాంతంలో అట్లాంటి ఆకాశార్మ్యాలు ఊహిస్తారా? ఆ ప్రాంతంలో, ఆ పల్లె ప్రాంతాల్లో ప్రాక్టికల్గా ఇదివరకు నాకు తెలిసి విజయవాడలో ఇందాద్గర్ ఉంది. అదే దాదాపు 12-15 అంతస్తులో ఉంటుంది. అది ఈ ఏరియా మొత్తం మీద గుంటూరు, విజయవాడ, ఈ అసలు కోస్తా మొత్తం మీద అతి పెద్దదైనటువంటి బిల్డింగ్ అదే. వక్ఫ్ వాళ్ళది, విజయవాడ కాళేశ్వరం మార్కెట్ దగ్గర ఉంటుంది. అదే పెద్దది అనుకున్నాం. ఇప్పుడు దాని తాత లాంటి బిల్డింగులు ఇక్కడ వస్తున్నాయి రాజధానిలో. ఇప్పుడు మీరు చెప్పినట్టు 39 అంతస్తుల 40 అంతస్తుల ఇప్పటికే కొన్ని క్వార్టర్స్ ఇట్లాంటివి పూర్తి చేశారు కదా. ఆ బిల్డింగ్లు మీరు వెళ్తున్నప్పుడు కనబడుతుంది కదా, చూసినప్పుడు డెవలప్మెంట్ గానే కనబడుతుంది కదా జనాలకి. ఇంకా కడుతున్నప్పుడు వద్దని ఎవరు అంటారు? బేసిక్ డబ్బులు సావనివా ఎవరు తింటలేదులే అంటారు ఎవరికాడు. అది లెక్క. అంటే ఇక ఈ స్థాయి నిర్మాణాలు పూర్తి చేస్తే మీరన్నట్టు నిజంగా 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ప్రభుత్వం మారినా రేపొద్దున్న దాన్ని కంటిన్యూ చేయాల్సిందే. ఎప్పుడు మార్చలేడు. దాంట్లో బేసిక్ గా రోడ్డు మీద పెట్టుకోవాలని జనం నోట్లో వస్తారు. కాకపోతే ఏంటంటే వీళ్ళ పెచ్చతనం. ఇప్పుడు కేసీఆర్ గనక తనకి అప్పుడున్న సెక్రటేరియట్ నచ్చలేదని ఇంటించి పరిపాలన చేశాడు, తర్వాత కట్టించాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్ళట్లేదు సెక్రటేరియట్కి. విజయ అమ్మాయి పేరేంటి కవిత అదే ప్రశ్నిస్తుంది. ఇక ఆయన కట్టించిన దాంట్లో నేను ఎందుకు ఉండాలనేటువంటి పిచ్చతో వెళ్ళకపోతే అది వాళ్ళ కర్మ. ఇప్పుడు కిందటిసారి జగన్ అక్కడికి వెళ్ళేవాడు కాదు కదా, అంతా ఇంటి దగ్గర నుంచి పరిపాలించాడు. అట్లాగే నడుస్తుంది. ఇప్పుడు కూడా చంద్రబాబు గారు వెళ్తున్నారు అక్కడికి, ఎక్కువగా ఇంటి దగ్గర నుంచినే నడిచిపోతున్నాయి.